V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ స్టార్ టెక్ హోటల్లో హెల్త్ సైన్స్ యూనివర్సిటీ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్. ముఖ్య అతిథిగా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ డైరెక్టర్ చార్లీ వైన్ హాజరు. బంజారాహిల్స్లోని టేబుల్స్ ది పాప్ హాప్ స్పేస్లో శుక్రవారం రోజు 2 రోజుల డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఆనం ఖారా. ఆర్టీఓ సంతకం స్టాంపులు ఫోర్జరీ చేసి వ్యవసాయేతర భూమికి నకిలీ నాలపత్రాలు సృష్టించిన కేసులో ఇతర నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ సుచిత్ర సర్కిల్లో ముకుందా జ్యువెలర్స్ 6వ బ్రాంచ్ని ఓపెన్ చేసింది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద చేతుల మీదుగా ముకుందా జ్యువెలర్స్ ఎండీ నరసింహారెడ్డి, డైరెక్టర్లు నిఖిల్ రెడ్డి, కృష్ణ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఫ్యాక్టరీ అవుట్లెట్తో వస్తున్న ఏకైక జ్యువెలరీ ముకుందా జ్యువెలరీ అని అన్నారు. జ్యువెలరీ డైరెక్టర్ ప్రణీత్ రెడ్డి అదేవిధంగా ముకుంద జ్యువెలరీ మిగతా జ్యువెలర్స్తో సాధ్యం కాదని ఆఫర్స్ని అందిస్తుందని, వీరిద్దరి బంగారు ఆర్నమెంట్స్ను మేకింగ్ మర్చూరీ ఛార్జెస్తో 0తో అందిస్తున్నామని, విఏ తరగు ఛార్జెస్ కేవలం 12% మాత్రమే ఉంటుందని అన్నారు. 6వ బ్రాంచ్కు తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించిన ముకుంద జ్యువెలరీ రానున్న రోజుల్లో 60వ బ్రాంచ్ను కూడా ఏర్పాటు చేసి కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలతో వరల్డ్ క్లాస్ బంగారు ఆభరణాలకు డైమండ్స్ను అందించిన కస్టమర్ల అభిమానాన్ని చూరకొనాలని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఈరోజు మరి సుచిత్ర సెంటర్లో మరి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి జ్యువెలరీ షాప్ మన నగరంలోనే గత 2 దశాబ్దాలుగా ఎంతో అనుభవం గడించినటువంటి మరి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సుమారు ఇప్పటికే 5 జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేసి మరి ఈరోజు 6వది ఇక్కడ సుచిత్ర సెంటర్లో ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముకుందా జ్యువెలరీస్ పేరు మీద ఈరోజు 6వ షోరూమ్ని ఇక్కడ ప్రారంభం చేసుకుని ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో నాణ్యమైనటువంటి మరి బంగారంతో పాటు మేలి బంగారంతో పాటు మరి వారికి పడ్డ రేట్లోనే అంటే వారికి ఫ్యాక్టరీ అవుట్లెట్ లాగా వారిని సేకరించి ఇక్కడ తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికే మరి 5 షోరూమ్లలో మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. మరి నరసింహారెడ్డి గారు, కృష్ణ గారి బృందంతో పాటు మరి షోరూమ్స్ అన్నింటినీ కూడా డాక్టర్ నిఖిత గారి ఆధ్వర్యంలో మరి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి నరసింహారెడ్డి గారు స్వయాన కోడలు గారు, వారు స్వయాన డాక్టర్, వారు కూడా మళ్ళీ మంచి క్వాలిటీ గోల్డ్ని, క్వాలిటీ ఆర్నమెంట్స్ని మరి అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మరి కార్యక్రమాన్ని యొక్క బిజినెస్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా భవిష్యత్తులో ముకుందా జ్యువెలరీస్, ముకుందా షోరూమ్స్ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ. హలో అండి, మన ముకుందా జ్యువెలర్స్ 6th బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చేసినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సో ఆల్రెడీ మనది 2 years బ్యాక్ స్టార్ట్ అయిన ప్రయాణం ఇవాళ 6th షోరూమ్తో అందరి ముందుకు వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఏ 12% మాత్రమే ఉంటుంది, దానిపైన 0 మేకింగ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఎక్కడ మార్కెట్లో ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్ అనేది ఎక్కడా లేదు దయచేసి స్టేట్స్. సో మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ 2-12% పైన ఫ్లాట్ 20% ఆఫర్ ఇస్తున్నాము February 14 నుంచి 23rd. సో ఈ 10 daysలో ఈ ఆఫర్ని వినియోగించుకోవాలి. అన్ని బ్రాంచెస్కి వర్తిస్తుంది. మీ దగ్గర ఉన్న బ్రాంచ్కి వెళ్ళండి. ఇప్పుడు పెరుగుతున్న ధరలకి మన ముకుందా జ్యువెలర్స్ ఒక సొల్యూషన్గా రావాలి అని ఒకటే కాన్సెప్ట్తోనే, అతి లైట్ వెయిట్ కలెక్షన్తోనే, దానికి పైన అతి తక్కువ వేస్టేజెస్ ఛార్జెస్, దానికి పైన 0 మేకింగ్ ఛార్జెస్. సో ఈ 3 కాన్సెప్ట్స్ వల్లనే మన ముకుందా జ్యువెలర్స్ ఇవాళ ఇంత ఫాస్ట్గా 6 బ్రాంచెస్ వరకు రాగలిగింది. సో డెఫినెట్లీ మీరు ఇంకా బ్రాంచెస్ రావాలి అంటే మీరు ఎంకరేజ్ చేయాలి. మీరు బంగారం కొనాలి అనుకుంటే డెఫినెట్లీ ఒక్కసారి మన ముకుందా జ్యువెలర్స్ని విజిట్ అవ్వండి. నచ్చితే తీసుకోండి, బట్ ఒకసారి కంపేర్ చేసుకోండి. కలెక్షన్ కూడా లైట్ వెయిట్ అండి. మీరు 10 lakhsలో అన్నీ సెట్ చేసి ఇమ్మన్నా ఒక పెళ్లికి సరిపడా అన్నీ సెట్ చేసి ఇస్తాము. సో బంగారం పెరుగుతుంది మేము కొనలేమని భయపడకండి. ఒక్కసారి ముకుందా జ్యువెలర్స్కి రండి. థ్యాంక్ యూ సో మచ్.
యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపల్ కేంద్రంలో ఆర్టీఓ సంతకం స్టాంపులో ఫోర్జరీ చేసి వ్యవసాయేతర భూమికి నకిలీ నాలపత్రాలు అదేవిధంగా సృష్టించిన కేసులో 2 నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు A1 సూర్వి అంజయ్య అదేవిధంగా A2 ఐతకుని రాఘవేందర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు సూర్వి అంజయ్యపై 3 ఫోర్జరీ కేసులు ఉండగా గతంలో పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ కేసులో సూర్వి అంజయ్య A3గా ఉండగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉండి బెయిల్పై బయట తిరుగుతున్న సూర్వి అంజయ్య ఇప్పుడు ఆర్జీఓ సంతకం స్టాంపుల ఫోర్జరీ కేసులో 2 నిందితులపై కేసు నమోదు చేసి A1గా సూర్వి అంజయ్యను రిమాండ్కు తరలించారు. ఇక A2గా ఉన్న ఐతకుని రాఘవేంద్ర పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ప్రేమికుల రోజు పురస్కరించుకొని బంజారాహిల్స్లోని లేబుల్స్ ది పాప్ అప్ స్పేస్లో శుక్రవారం రోజు అనంకార 2 రోజులు డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంకార వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ కళాత్మక ప్రతిభ ఉన్న స్థానిక డిజైనర్లను ప్రోత్సహించేందుకు వాలెంటైన్స్ డే ప్రత్యేకంగా ఫ్యాషన్ పట్ల ప్రేమను పంచుకోవడానికి మేము ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. Just hold any big one, necklace. Madam, brief information about the Anamkara. So Hyderabad lo we saw like many exhibitions, chala exhibitions చూస్తున్నాం మనం already. So ప్రతి exhibition లో మనకి ఏమవుతుందంటే they have very like large amount of ready-made dresses. Yes, ready-made dresses. Sorry, కొంచెం ఇవ్వండి. ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్కు చెందిన హెల్త్ సైన్స్ యూనివర్సిటీ సవారియా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సంయుక్తంగా న్యూ కోర్సులు లాంచ్ చేశారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో హెల్త్ సైన్స్ యూనివర్సిటీ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. ముఖ్య అతిథిగా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ న్యూ ప్రొడక్ట్ లాంచ్ డైరెక్టర్ చార్లీ వైన్ హాజరయ్యారు. యూకే చాలా కాలంగా అంతర్జాతీయంగా విద్యార్థులకు స్వాగతించే వాతావరణాన్ని ప్రసిద్ధి చెందిన మరియు ఈ సంవత్సరం 2025 గతంలో కంటే ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు వారి విద్య మరియు వ్యక్తిగత వృద్ధి కోసం హెల్త్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఎంచుకుంటున్నారని, అందుబాటులో ఉన్న కోర్సులు విస్తృత మరియు వైవిధ్యం గ్లోబల్ లెర్నింగ్ను కూడా పెంచుకోవడానికి యూకేని సరైన ప్రదేశంగా మార్చిందని హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ న్యూ ప్రొడక్ట్ లాంచ్ డైరెక్టర్ చార్లీ వైన్ అన్నారు. లండన్లో హెచ్ఎస్యుకి ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ సావర్య మధ్య ఒక ఒప్పందం జరిగింది. వాళ్ళు సావర్య ఎడ్యుకేషన్ గ్రూప్కి ఎక్స్క్లూజివ్ ఇచ్చారు ఏపీ తెలంగాణ నుంచి స్టూడెంట్స్ రిక్రూట్మెంట్ కోసము. హెల్త్ సైన్స్ యూనివర్సిటీ అనేది చాలా మంచి యూనివర్సిటీ. వాళ్ళ కోర్సెస్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్ ఉంది. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మీరు అక్కడ వెళ్ళి మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్ చేయొచ్చు. ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం చూస్తున్నాం హెల్త్ సైన్స్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఈ కోర్స్ ఈ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్. మెయిన్ క్యాంపస్ లండన్, సెంట్రల్ లండన్లో ఉంది. మనకు చాలా సేఫ్టీ, చాలా మంచిగా ఉంటుంది. ఓకే సార్, ఎంత కోర్స్ ఫీజు ఎట్లా ఉంది? వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి? యాక్చువల్ ఫీజు వచ్చేసి 15 లక్షలు ఉంది, కానీ వీరు 12,50,000 ఇస్తున్నారు. ఓకే సార్. అండ్ అంటే ఎనీ హెల్త్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చేయొచ్చా? ఎలా చేయొచ్చు అండి. హెల్త్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా ఎవరైనా బిజినెస్ బ్యాక్గ్రౌండ్, మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ కి చేయవచ్చు. ఓకే సార్, ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీకి ఎట్లా ఉంది? భూమి ఎలా ఉంది? ఇప్పుడు కరోనా తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీకి చాలా బాగుంది కదా మేడం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అధ్యాపకులు ఉపాధ్యాయులు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజును గెలిపించాలని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరామ కోరారు. శుక్రవారం మండలి వెంకటరాము నియోజకవర్గ టీడీపీ అబ్జర్వర్గా కనపర్తి శ్రీనివాసు అవనిగడ్డలోని ప్రభుత్వ హైస్కూలు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు వెళ్లి ఆలపాటి రాంప్రసాద్
ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెంకట్రామ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన గమనించిన పట్టభద్రులు స్వచ్ఛందంగా కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం మెగా డిఎస్సీని హామీ అమలులోకి తేవడంతో పాటు కానిస్టేబుల్, ఎక్సైజ్, పోలీసు పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. అది వాళ్ళ అన్ని విద్యాలయాలు, ఇంటర్మీడియట్ స్కూల్, అదేవిధంగా డిగ్రీ కాలేజీల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని వాళ్ళ కలుసుకొని వారిని కూడా వారికి ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ అడగటం జరిగింది. తప్పకుండా వారి నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా పాజిటివ్గా ఉండి వారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు వారందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా వారి విజయానికి మేమందరం కూడా ఇక్కడ కృషి చేసి తప్పకుండా మంచి మెజారిటీతో వారిని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే అవనగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలంలో ఉన్న స్కూల్స్ కానివ్వండి, ఇవాళ మండల కేంద్రంలో ఉన్నటువంటి కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, జూనియర్ కాలేజెస్, స్కూల్స్ అన్నిటిని కూడా మేము తిరిగి వాళ్ళని ఓట్లు అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పడం జరిగింది. మేము ఈ సందర్భంగా అభ్యర్థులు కూటమి తరఫున మేము ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో ప్రజలను వాళ్ళందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మేము అది చెప్పి అధికారంలోకి వచ్చామో ఖచ్చితంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా డిఎస్సి నోటిఫికేషను, గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషను, ఎక్సైజు మరియు పోలీస్ కానిస్టేబుల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లు అన్నీ కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాము. పెద్ద ఎత్తున వేలల్లో జాబ్స్ ఖాళీగా ఉన్నటువంటి పూర్తి చేస్తామని చెప్పి మా నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా న్యాయం చేస్తామని నిరుద్యోగులకి, గ్రాడ్యుయేట్లకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరంతా కూడా ఇది గమనించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఫస్ట్ ప్రయారిటీ ఓటుని ఆలపాటి రాజా గారికి వేసి పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థిస్తాం. వినికిడి సమస్యలపై అవగాహన కల్పించేందుకు మార్చి 2వ తేదీన గచ్చబౌలిలో డెసిబుల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ రన్కు సంబంధించిన పోస్టర్ను డాక్టర్ శ్రీప్రకాష్ యుఎన్టీ సర్జన్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అశ్విని అమరేశ్వర్, ఫౌండేషన్ ఆర్గనైజర్ సెక్రటరీతో పాటు జడ్జి అమితారాణి, లోక్ అదాలత్ RR జిల్లా, కీర్తి కొలంబస్ కాఫీ అధినేత డాక్టర్ సునాలి చతుర్వేది, MBBS DA, అదేవిధంగా MA క్లినిక్ సైకాలజిస్టు, DHHM కన్సల్టెంట్ శిరీష, ఇంటెలిజెన్స్ IG డాక్టర్ ప్రేమానాథ్ బాలా, అడ్వైజర్ తెలంగాణ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ అసోసియేషన్ డాక్టర్ ఆరిఫ్ షేక్ ట్రెజరర్తో కలిసి పంజాగుట్టలోని కొలంబస్ కాఫీ ది కోజీ ఈటరీ నందు రన్ పోస్టర్ను ఆవిష్కరించారు. డాక్టర్ శ్రీప్రకాష్ మాట్లాడుతూ 2K, 5K, 10K వర్చువల్ రన్తో పాటు ఉచిత స్క్రీన్ పరీక్షలు కూడా మైక్రోకేర్ ENT సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జూబ్లీహిల్స్ KPHP బ్రాంచ్ నందు వారం వచ్చే నెల 3 నుంచి 10వ తేదీ రోజుల పాటు కూడా జరుగుతున్నట్లు చెప్పారు. వినికిడి లోపాలతో బాధపడుతున్న వారు తమ ఫౌండేషన్ వెబ్సైట్లలో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. Happy to be here and be part of this run. And as Dr. Prakash also mentioned, Dr. Ashwin also mentioned, something like this has never happened. And so gladly supporting it. I'm a runner and I have been part of so many running events and I have promoted a lot of awareness. So people do ask, how can a run create awareness? What is the fundamental thing about it? But see, when there is an event like this, and I congratulate the team for that, whenever there is an event like this, people from different walks of life, they come together to promote it. హాస్పిటల్స్ మౌర్య ఫౌండేషన్ తరఫున డెసిబుల్ డాష్ 2025 రన్ ఫర్ హియరింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 2న అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO టైఅప్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. రన్ ఫర్ హియరింగ్. ఈ రన్ ఫర్ హియరింగ్ అనేది వినికిడి లోపము అవేర్నెస్ కోసం. వినికిడి లోపము మన దేశంలో దాదాపుగా 500 మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నారు. NSS అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్రకారము
6.3% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ హియరింగ్ లాస్. అలాగే NSSO మరో లెక్క ప్రకారము ప్రతి 1,00,000 మందిలో 291 మంది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో హియరింగ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హియరింగ్ ఎయిడ్స్ కావచ్చు, సర్జికల్ ఇంటర్వెన్షన్ కావచ్చు, కాక్లియర్ ఇంప్లాంటేషన్ కావచ్చు, ఇటువంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ చేయకపోతే వాళ్ళే బర్డెన్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీకి బర్డెన్ అవుతారు, అలాగే మన ఇండియన్ ఎకానమీకి కూడా బర్డెన్ అవుతారు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ వినికిడి లోపం రాకుండానే ముందుగానే డయాగ్నోసిస్ చేస్తే, ఎర్లీ డిటెక్షన్ చేస్తే, కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే దాదాపుగా 70% ఆఫ్ ది పీపుల్లో కూడా మన వినికిడి లోపాన్ని అరికట్టవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో నేషనల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉందో వ్యాక్సినేషన్ గురించి, అలాగే వినికిడి పరీక్ష గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఇది మ్యాండేటరీ రూల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి బేబీ ఇంటికి వెళ్ళే లోపుగానే ఈ వినికిడి పరీక్ష చేస్తే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసినప్పుడు వితిన్ 1 year లోపు కనుక ట్రీట్మెంట్ ఇస్తే వినికిడితో పాటుగా స్పీచ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్లీ డయాగ్నోసిస్ చేయమో రన్ ఫర్ హియరింగ్, ఈ హియరింగ్ లాస్ వినికిడి లోపం గురించి అవేర్నెస్ కోసము March 2, 2025 అందరూ గచ్చిబౌలి స్టేడియంకి వచ్చి ఈ రన్లు పార్టిసిపేట్ చేయండి. 2K, 5K, 10K రన్ ఉంటుంది. నేను వస్తున్నాను, నాతో పాటు మీరు రండి అందరు. నేను డాక్టర్ మరియు అడ్మినిస్ట్రేటర్ కమ్ లాయర్ కమ్ NGO స్పెషలిస్ట్. నేను కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ గిన్నెగిస్ హాస్పిటల్స్, వరల్డ్ లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. ఈ డెసిబల్ డాష్ రన్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు విత్ ద చైర్మన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నేను ఈ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ సెక్రటరీ. ప్రపంచంలో డెసిబుల్ అంటే సౌండ్ మెజర్ ఫామ్ ఆఫ్ డెసిబుల్స్ మెజర్ చేస్తారు. సో ప్రపంచంలో ఇంత ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. ఇట్ ఈస్ నాట్ రిపోర్టెడ్. డాక్టర్ శ్రీప్రకాష్ గారు బికాస్ ఈజ్ ద రినౌన్ ENT సర్జన్, హీ టుక్ దిస్ ఇనిషియేటివ్. నేను ఈ ప్రోగ్రామ్కి స్కూల్స్ కాకుండా, ఎందుకంటే 18 years బిలో గవర్నమెంట్ అప్రూవల్ లేదు రన్ చేయడానికి, కనుక 2K, 5K, 10K అన్న రోజు March 2 రోజు గచ్చిబౌలిలో అబౌవ్ 18 years వాళ్ళు, కాలేజు, యూనివర్సిటీసు, డాక్టర్సు, IT ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్ అందరూ కూడా ఇది పెద్ద ఎత్తున చేయాలి. ఎందుకోసం అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇండియాలో ఏదైతే ఉందో, లైక్ BCG టెటానస్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇండియాలో హియరింగ్ టెస్ట్ లేదు. అయితే మేము అండర్ ENTకి బయోకేర్ కింద మౌర్య ఫౌండేషన్ కింద 2 years బై బర్త్ అయిన పిల్లలు బయటకు వెళ్ళక ముందే. బులెటిన్ ముగించడంతో మరొకసారి హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ స్టార్ టెక్ హోటల్లో హెల్త్ సైన్స్ యూనివర్సిటీ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్. ముఖ్య అతిథిగా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ డైరెక్టర్ చార్లీ వైన్ హాజరు. బంజారాహిల్స్లోని టేబుల్స్ ది పాప్ హాప్ స్పేస్లో శుక్రవారం రోజు 2 రోజుల డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఆనం ఖారా. ఆర్టీఓ సంతకం స్టాంపులు ఫోర్జరీ చేసి వ్యవసాయేతర భూమికి నకిలీ నాలపత్రాలు సృష్టించిన కేసులో ఇతర నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.